మొత్తానికి ప్రభుత్వం అయితే మహాలక్ష్ములను చేస్తామంటున్నది, కోటీశ్వరులను మహిళలను చేస్తామని చెప్తున్నారు. ఎవరిని చేస్తాం సార్ మహాలక్ష్మిలను? మన మాట మహిళలను చేస్తామంటున్నారు. మేము మహిళలమే కదా మరి మాకేది? మమ్మల్ని మహాలక్ష్మిని చేస్తాం, మేము వచ్చి రోడ్ల మీద కూర్చోవాల్సిన అవసరం మాకు లేదు కదా. అవునా కాదా? మీరే చెప్పండి. మహాలక్ష్మి అంటే ఎవరు? ఒక ఆధార్ కార్డు ఇచ్చేసి ఆ బస్సులో పాసులో ఫ్రీగా బొమ్మంటే మహాలక్ష్మి అయిపోతామా? కరెంటు బిల్లు ఇచ్చేసి ఒక బుగ్గకు ఒక ఫ్యాన్కు ఫ్రీగా ఇచ్చేస్తే మేము మహాలక్ష్మి అయిపోతామా? మాకు ఇచ్చేది మా గౌరవ వేతనమైన మమ్మల్ని పర్మనెంట్ చేయాలి. ఆ రోజు మాకు టెంట్ల కిందకి వచ్చి రేవంత్ రెడ్డి గారు, సీఎం అది మన సీతక్క గారు, మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాం, మీకు 26,000 జీతం వేస్తాం, మీకు ఈఎఫ్ఐ ఉంటుంది, ఐఎఫ్ఐ ఉంటుంది, పిఆర్సీ వర్తిస్తుంది, ఐఆర్ వర్తిస్తుంది అని ప్రతి ఒక్క నిబంధనలు ఒప్పుకున్నారు మాకు. ఆ ఒప్పుకున్న దాని ప్రకారమే ఈరోజు మాకు చేయమని చెప్తున్నాం. మేము సంవత్సరం వెయిట్ చేసినామండి. వాళ్ళు చేస్తారు, మాకు ఇస్తారు, ఏదో చేదోడు వాదోడు అంటే వాళ్ళు కూడా కొత్త ప్రభుత్వం కదా, చేతులు తిప్పుకోవాలి కదా అని మేము కూడా ఊరుకున్నాం. ఇన్ని రోజులు 1 year వరకు కనీసం అంగన్వాడీ ఊసెత్తడమే మానేసిండ్రు వాళ్ళు. అందుకే ఈరోజు మేము వచ్చినాం సార్ ఇక్కడికి. ఏడాది టైం ఏం సరిపోతుంది? ఇంకా 4 ఏళ్ళు టైం ఉంది కదా, 4 ఏళ్ళ లోపల ఇస్తామంటున్నారు. ఓకే సార్, ఇంకా 10 ఏళ్ళు ఇచ్చినా సరిపోదు సార్. ఇంకా 10 ఏళ్ళు ఇచ్చినా కూడా అంగన్వాడీలకు పెడతానికి, ఆశా వర్కర్లకు పెడతాను, ఈ ప్రభుత్వానికి చేతులే రావు, వాళ్ళకి టైం దొరకదు. అది కరెక్ట్ సార్. ఇంకొక విషయం అమ్మ, మహాలక్ష్మి స్కీమ్ కింద ఉచిత బస్సు రావడంతో నెలకు 6,000 వరకు మిగులుతున్నాయని చెప్తున్నారు. మరో పక్క 2,500 మిగులుతున్నాయి. ఓకే సార్, ఆగండి. అయితే మహాలక్ష్మి పథకం ద్వారా నెలకు 1,00,000 రూపాయల జీతం తీసుకునే వాళ్ళు రోజు బస్సు ఎక్కుతారండి. వాళ్ళకి ఫ్రీ, వాళ్ళకి మిగులుతానే కావచ్చు. ఎందుకంటే హన్మకొండ నుండి వరంగల్ నుండి గూడూరు నుండి మహబాద్ అంటే దాదాపు ఒక 60-70 కిలోమీటర్ల దూరం వాళ్ళు జర్నీ చేస్తారు కాబట్టి వాళ్ళకి మిగులుతాయి. మాది అక్కడే ఉంటాము, అక్కడే పుడతాము. మీరు ఎక్కరా బస్సు? ఎక్కరా? ఎప్పుడో ఒకసారి ఎక్కుతాం సార్, 6 నెలలకు ఒకసారి. మాకేం పని బస్ తోటి? మా పిల్లలు అక్కడే ఉంటారు, మా స్కూల్ అక్కడే ఉంటాయి, మేము అక్కడే ఉంటాం. ప్రాపర్లెన్స్ అంటారు. మేము ఎంత దూరం పోగలుగుతాం? పోనీ ఎన్నడో సర్కిల్ మీటింగ్ ఒక రోజు ఎక్కుదాం అనుకున్నా కూడా అది 10 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉండదు సార్. అది 10 కిలోమీటర్లకు ఎంత? 10 రూపీస్ ఛార్జ్. ఆ 10 రూపీస్ ఛార్జ్ తోటి మేము మహాలక్ష్మి అయిపోతున్నాం ఇక్కడ. మహాలక్ష్మి అంటే ఎవరు సార్? ఆ రోజు అదే ఆ కిరీటం పెట్టే మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది సార్. ఆ రోజు మీరు మహాలక్ష్మమ్మ అని చెప్పి ఆ కిరీటం పెట్టి మమ్మల్ని ఈ రోజు వరకు ఇక్కడ వరకు తీసుకొచ్చిండ్రు. కానీ ఆ మహాలక్ష్మిని అడగదొక్కుతాను సార్ ఈ ప్రభుత్వం వచ్చి. 2,500 వస్తున్నాయి, అవి కూడా వస్తలేవు. దేనికి సార్ 2,500? 25 పైసలు కూడా లేవు సార్. అస్సలే 25 పైసలు కూడా లేవు, ఎవరికి లేవు. మాకనే కాదు, అటు రైతులను రాజుని చేస్తా అన్నారు. ఆ ప్రభుత్వం రాజుని చేసింది, ఈ ప్రభుత్వం ఏమో రైతుని చేసింది. ఆ రైతులకు ఇస్తా అన్నది కొంతమంది మాఫీ అవుతానే, కొంతమంది మాఫీ కావట్లేవు. పోనీ రైతుల ముచ్చట పక్క పెట్టదు, మాకెందుకండి? మా కడుపులో కాలుతా ఉంది. మేము వచ్చినా సార్. ఎందుకు రేవంత్ రెడ్డి అచ్చుడితోటే 18,000 జీతాన్ని ఇస్తా అన్నాడు, మళ్ళీ మీకు ఉద్యోగ భద్రత ఇస్తా అన్నాడు, రిటైర్మెంట్కి ఏదో 2 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు మేము 26 రోజులు సమ్మె చేసినాం సార్. 24 రోజుల సమ్మె చేసినాం. సమ్మె కిందకి వచ్చి, సమ్మె టెంట్ కిందకి వచ్చి మాతో పాటుగా సీతక్క గారు ఆడ మాతో పాటుగా కూర్చొని మా ప్రభుత్వం కనుక మీరు గెలిపియండి, మా ప్రభుత్వాన్ని మీరు గెలిపించండి, మీకు 26,000 జీతం చేస్తాము, మిమ్మల్ని గవర్నమెంట్ చేస్తాము, మీకు గవర్నమెంట్కు వర్తించేటి అన్నీ వర్తిస్తాయి అని చెప్పి ఆ ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. 1 year అయినా కూడా మాకేది సార్? మరి సీతక్కనే కదా ఇప్పుడు మీ మంత్రి, ఆమెకి ఏమైనా చెప్పలేదు మరి మీరు మీ బాధలు మళ్ళీసారి? అసలు మర్చిపోయిందట సార్, ఎక్కడో ఇచ్చిందట. అవి ఆ ఫైల్ ఎక్కడో పోయినాయంట, అవి రావాలి అంటే అవి ఎక్కడో ఏ చెత్త కుప్పలనే బయట తోడాలి. ఆ తోడతారని ఇప్పుడు మేము వచ్చినాం ఇక్కడికి. ఇంత దూరం దాకా ఎందుకు వచ్చారు? అక్కడ మండల్ లెవెల్లో, డిస్టిక్ లెవెల్లోనో ధర్నా చేయొచ్చు కదా. హైదరాబాద్కి వచ్చి చేయాల్సిన, ధర్నా చౌక్ దగ్గర వచ్చి చేయాల్సిన అవసరం ఏముంటుంది సార్? ఆకలి అయితే సార్ మనకు ఆకలి అయినప్పుడు రోడ్డు మీద ఎవరినో ఒకళ్ళు అడిగితే పెట్టరు కదా, ఇంటి అమ్మని అడుగుతానే పెడుతుంది అన్నం. ఇది ఇల్లు సార్ మాకు, ఇది ఇల్లు. సీతక్క గారు అమ్మ, రేవంత్ రెడ్డి గారు నాన్న. అమ్మ నాన్న దగ్గరికి వచ్చి అడుగుతానే కదా అన్నం పెట్టేది. ఎక్కడో ఉన్న అసెంబ్లీలో పెట్టుకొని ఎక్కడో ఉన్న మండలాల్లో కూకుంటే మాకెవరు ఇస్తారు సార్ అక్కడ? అవునా కదా? ఒకటేసారి అడిగితే అన్నం పెడుతుంది. మరి మీరు ఎన్నిసార్లు అడిగారు ప్రభుత్వం? ఇన్నిసార్లు అడిగినా కూడా అమ్మకు కొంచెం బిజీ ఎక్కువ సార్. ఎందుకంటే సీతక్క గారు కదా, అటు సమ్మక్క సారక్కని చూసుకోవాలి, ఇటు ఊళ్ళో ములుగు ప్రజలను చూసుకోవాలి, ఇటు ఆడవాళ్ళని చూసుకోవాలి, అటుకెళ్ళి అసెంబ్లీ ప్రజలను చూసుకోవాలి. అంటే మొత్తం రాష్ట్రం మొత్తం సీతక్క గారి భుజాల మీద ఉంది కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. లేట్ అయినా పర్వాలేదు, మేము కాదను. కానీ మమ్మల్ని గుర్తుకుంచుకోండి అని చెప్తాను. మమ్మల్ని గుర్తుకుంచుకొని బయటికి తేవండి, ఎక్కడో మూలలు వేసారు కదా, ఆ మూల నుంచి పైకి లేపండి అని చెప్తాను. అంటే సీతక్కని కలిసే ప్రయత్నం ఏమైనా చేసిరా మరి ఈ మధ్యకాలంలో? మీరు చాలాసార్లు కలిసినాం సార్, చాలాసార్లు కలిసినాం. కలిస్తే ఎట్లా అంటే ఈ క్రెష్ సెంటర్లు అని వచ్చినాయండి. మేడం మాకు వద్దు మేడం, క్రెష్ సెంటర్స్ వద్దు మేడం, మాకు ఆ ఇచ్చే జీతం ఏదో మాకే ఇవ్వండి, మా హెల్పర్స్ మేము చూసుకుంటాము అని అంటే ఏమన్నా దొరికేనా? మీరు పిల్లలకి ఇచ్చేటి అన్నీ కరెక్టే ఇస్తానరా? ఇక మీరు ఎంతవరకు ఇస్తారో మేము చూస్తాం, మా ప్రజలను చూస్తాం అన్నదా మొత్తం అందరూ నాకు ఎగబెట్టింది. ఎగబెడితే మేము భయపడము. ఎందుకనండి,
మేము ఏది అబద్ధం చెప్పము, మేము తినము, మాకు మోసాలు తెలియదు. వచ్చిన జీతంతో నిజాయితీగా నిబంధనగా బతికేటోళ్ళం మేము. దొరకబట్టనియండి, ఎక్కడైనా రూపాయి కాదు, కనీసం చిటికడు బియ్యం తీసుకుపోయినట్టు అనిపించినా కూడా దేనికంటే అనుకుంటాం మేము. ఇప్పుడు మీరు ధర్నాలు చేస్తుంటే పర్మిషన్ లేకపోవడం, మళ్ళీ బెదిరింపులు కూడా గురి చేస్తున్నారని చెప్తున్నారు. నిజమేనా? ఎవరైనా బెదిరిస్తున్నారా ధర్నాలు పోవద్దని? ప్రస్తుతానికి అయితే ఇవాళ ఇంతవరకు అయితే ఏం కాలేదు. కాసేపు అయితే అసలు రంగం బయటకు రాలే కదా, కొద్దిసేపు అయితే ఇప్పుడు ఉన్నాయి కదా, ఈ శక్తులన్నీ బయటకు పడతాయి, మీద పడతాయి. అప్పుడు మీరు ధర్నా చేస్తుంటే స్వేచ్ఛాయుతంగా ధర్నా చేసుకోవచ్చు, నిరసన చేసుకోవచ్చు అంటారు. మరి ఇంతమంది పోలీసులు ఎందుకున్నారు? వాళ్ళ చేతిలో అధికారం ఉంది కదా సార్. అధికారం ఉన్న అంటే గద్దెలు ఎక్కే వరకే మేము కావాలి, గద్దెలు ఎక్కిన తర్వాత వాళ్ళకి పోలీసులు కావాలి, పోలీసులు ఉసుగొలుతాను మా మీదకి, అంతే తేడా. అది ప్రతి ప్రభుత్వం ఉన్నదే, ఈ ఒక్కదే. పెట్టినాం, కూలగొడుతున్నాం అని చెప్పి నచ్చిన ప్రభుత్వం కదా ఇది. వాళ్ళని కూలగొట్టించి వీళ్ళు ఎక్కిండ్రు, వాళ్ళు అంతే ఉన్నారు, వీళ్ళకి అంతే ఉన్నారు. ఇంకా ఒక విషయాన్ని చెప్పారంటే మనకు కేసీఆర్ గారే బెటరు. ఎందుకను ఆయన ఫస్ట్ మ్యాన్స్ ఫెస్టివల్లో ఏం చెప్పిండు, 1 ఇయర్కి ఒకసారి మీకు శాలరీ వేస్తా, నేను ఎంతో కొంత వేస్తా అన్నాడు. ఆయన 10 ఏళ్లలో 3 సార్లు మాకు పెంచినండి, పెంచినప్పుడల్లా 3,000 పెంచిండు. ఆయన పెంచింది కాబట్టి ఈ రోజు మేము 13,500 600 తీసుకోగలుగుతాను. మరి ఈ ప్రభుత్వం వచ్చి మాకు 26,000 చేస్తాను, కనీసం 18,000 చేయంటాను మేము. ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించమంటాను, అది లేదు ఇది లేదు కదా. మరి కేసీఆర్ మంచి చేసినప్పుడు రేవంత్ రెడ్డిని ఎందుకు గెలిపించుకున్నారు? అయ్యో వీళ్ళు ఏదో కిరీటం పెడతారు కావచ్చు అనుకున్నారు సార్. మా వాళ్ళు కొంచెం పిచ్చోళ్ళే, గొర్రెలు అన్నట్టు. ఎటు ఎవరు ఏం చెప్తే వాళ్ళకి వెళ్ళి మోసపోయి ఉరుకుతూ ఉంటారు. అదే మేము చేసిన మొదటి తప్పు, మేము చేసింది అదే. జీతాలన్నా సరైన టైంకి వస్తున్నాయి, 13,000 అయినా కూడా. సరైన టైం కంటే ఒక్కోసారి 20వ తారీఖు ఇస్తారు, ఒక్కోసారి వచ్చే నెల ఇస్తారు, ఒక్కోసారి 5వ తారీఖు ఇస్తారు, ఒక్కోసారి 1వ తారీఖే ఇస్తారు. అంటే కాదు, వాళ్ళు ఇష్టారాజ్యం సార్, మనది ఏం లేదు. ప్రతి నెల తారీఖే జీతాలు ఇస్తున్నాం అని చెప్తున్నది కదా ప్రభుత్వం. మరి 3వ తారీఖా? ఇవాళ ఎన్నో తారీఖు సార్? 12, ఇవాళ 12. ఇంతవరకు కూడా శాలరీ పడలేదు సార్. మా బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి, ఇంతవరకు కూడా శాలరీ పడలేదు మాకు. ఎక్కడ పెడతాను 3వ తారీఖు రోజు జీతాలు? అదే 1వ తారీఖు ఎక్కడ పెడతాను సార్? ఇచ్చేది పేపర్ కాదు, పేపర్ వరకే పరిమితం. అవి గర్భిణీ బాలింతలకు నెలకు 30 గుడ్లు ఇస్తా అన్నారు, అది పేపర్ వరకే పరిమితం. వాళ్ళు పంపేది నెలకు 2 ఫేసులు పంపుతారు. 2 ఫేసులలో మాకు వచ్చేది 10, 15, అంటే మొత్తానికి 20-25 గుడ్ల మధ్యనే వస్తాయి. నెలకు 30 గుడ్లు కరెక్ట్ రావట్లేవు. దానికి కూడా మేమే బాధ్యత వహించాలి. ఎందుకనండి, ప్రభుత్వం నెలకు 30 గుడ్లు ఇస్తా అన్నారు కదా, మీరేం చేస్తారు? ఎందుకు ఇస్తలేరు? అమ్మ ఇది పరిస్థితి, ఇక వాటిని మా FCR మీకు ఇస్తాం చూసుకోండి అని వాళ్ళకి అన్ని వివరంగా చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఫైట్ కాకుండా మేము ప్రొటెక్ట్ చేసుకుంటాను. చెప్పడం చెప్తారు వాళ్ళు. 30 గుడ్లని ఈజీగా చెప్పాడిస్తాను, ఇస్తాను 30 గుడ్లు. మీకు గొడవలు అయ్యే అవకాశాలు ఉంటాయి కదా, ప్రభుత్వం అట్లా ఇస్తామంటుంది, మీరు తక్కువ గుడ్లు ఇస్తున్నారు అని. అదే ఆ గొడవలు కావాలని అట్లా చెప్తా ఉంటారు. అక్కడ పంపేది మొత్తం అస్సలే నీళ్ళు. ఒక్కోసారి 1 ఫేస్ రావచ్చు, ఒక్కోసారి 2 ఫేసులు రావచ్చు. 2 ఫేసులలో కూడా తగిన అంటే మనకున్న బెనిఫిషియర్ తగ్గట్టు కరెక్ట్ రాకపోవచ్చు. అక్కడ గ్రౌండ్ లెవెల్ ఉండేటోళ్ళ లెవెల్ మేము, ఎదురు దెబ్బలు తినేటోళ్ళ లెవెల్ మేము, గద్దెలు ఎక్కువ లెవెల్ వీళ్ళు. ఇప్పుడు అమ్మ ఇంకొక విషయం ఏంటంటే, అంగన్వాడీ టీచర్లు చాలా వరకు మధ్యకాలంలో సర్వేలకు వెళ్తున్నారు కదా, ఇటు పిల్లల్ని చూసుకుంటూ అటు సర్వేలు చూసుడు, ఇవంతా ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది అయితే సార్, ఎందుకు కాదండి, ఇబ్బంది అవుతుంది. కానీ కాకపోతే కొంచెం హెల్పర్స్ను ఉంచిపోతాము. హెల్పర్స్ లేని వాళ్ళైతే కిషోర బాలికలు అంటారండి, అడల్ట్స్ అండ్ గర్ల్స్, వాళ్ళని అక్కడ తీసుకొచ్చి ఆ పిల్లల దగ్గర కూర్చోబెట్టి వెళ్ళిపోతాం సార్.